హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర. ఈ పౌరాణిక గాథకు భారతీయ సినిమా చరిత్రలో చెరిగిపోని చెరపలేని స్థానం ఉంది. భారతీయ తెరమీద మొట్టమొదటిసారి కదిలిన పాత్రలు హరిశ్చంద్ర కథలోనివే. అదే మొట్టమొదటి భారతీయ మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర. దాదాసాహెబ్ ఫాల్కే అవిశ్రాంత కృషికి, పట్టుదలకి, ఆ కాలానికి ఆయన చేసిన సాహసానికి నిదర్శనం 1913 ఏప్రిల్ 21న విడుదలైన రాజా హరిశ్చంద్ర మూకీ చిత్రం. అప్పట్నుంచి ఆ తర్వాత 70 సంవత్సరాల పాటు హరిశ్చంద్ర గాథ భారతదేశంలోని వివిధ భాషల్లో చలనచిత్రంగా నిర్మాణమవుతూనే వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ లాంటి భాషల్లో అయితే పలుమార్లు హరిశ్చంద్ర కథతో చిత్రాలు నిర్మాణమయ్యాయి. ముఖ్యంగా తెలుగు టాకీల్లో ఈ కథతోటి 3 సినిమాలొచ్చాయి. ఈనాటి టాక్ షో అంశం ఆ 3 హరిశ్చంద్ర సినిమాల విశేషాలు. వాటి గురించి తెలుసుకోబోయే ముందు ఇతర భారతీయ భాషల్లో నిర్మాణమైన హరిశ్చంద్ర చిత్రాల గురించి, తెలుగు సినిమాలకు మూలమైన హరిశ్చంద్ర రంగస్థల నాటకం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. తమిళంలో వచ్చిన 4 హరిశ్చంద్ర చిత్రాల్లో 2 సినిమాలు తెలుగు దర్శక నిర్మాతలు రూపొందించడం విశేషం. 1944లో విడుదలైన 3వ తమిళ హరిశ్చంద్ర చిత్రాన్ని కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించారు. నాగభూషణం గారే దర్శకుడు. చంద్రమతిగా కన్నాంబ నటిస్తే హరిశ్చంద్రుడిగా నటించింది పి.యు. చిన్నప్ప. ఇంకా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎంజి రామచంద్రన్ ఈ తమిళ హరిశ్చంద్రలో సత్యకీర్తిగా నటించారు. సంగీతం కూడా మరొక తెలుగువాడు సాలూరి రాజేశ్వరరావు గారు సమకూర్చడం విశేషం. తెలుగువాళ్లే రూపొందించిన మరొక తమిళ హరిశ్చంద్ర చిత్రం 1968 ఏప్రిల్లో విడుదలయ్యింది. దీన్ని నిర్మించింది కె.ఎస్. ప్రకాశరావు, జి. వరలక్ష్మి దంపతులు ప్రమోద ఫిలిమ్స్ బ్యానర్లో. దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు గారే. దీనిలో చంద్రమతి జి. వరలక్ష్మి అయితే హరిశ్చంద్రుడు శివాజీ గణేశన్. ఈ 2 తెలుగువారి చిత్ర నిర్మాణ సంస్థలు తెలుగులో హరిశ్చంద్రను నిర్మించకపోవడం విశేషం. ఇంకా హరిశ్చంద్ర కథతో మలయాళం, నేపాలీ, గుజరాతీ, కన్నడ భాషల్లో ఒక్కొక్క చిత్రం నిర్మాణమైతే బెంగాలీలో 2 సినిమాలు నిర్మాణమయ్యాయి. హిందీలో అయితే 4-5 సినిమాలొచ్చాయి ఈ కథతో. మొత్తానికి భారతీయ తెరమీద మొట్టమొదటి హరిశ్చంద్ర చిత్రం 1913లో విడుదలైతే, నా దగ్గరున్న సమాచారం ప్రకారం చిట్టచివరి హరిశ్చంద్ర చిత్రం 1984లో బెంగాలీలో అర్ధేంద్ర చటర్జీ దర్శకత్వంలో రూపొందింది. ఇవండి ఇతర భారతీయ భాషల్లో హరిశ్చంద్ర కథతో తయారైన కొన్ని సినిమాలు. ఇంకా తెలుగు సినిమాల విషయానికొద్దాం. తెలుగులో తయారైన 3 హరిశ్చంద్ర టాకీల్లో 2ంటికి ఆధారం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు రాసిన సత్య హరిశ్చంద్రీయము అనే రంగస్థల నాటకం. 1881లో జన్మించి 1953లో కన్నుమూసిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు బహుముఖ ప్రజ్ఞావంతుడు. 1935 నుంచి ఆయన మరణించే 1953 దాకా బలిజేపల్లివారు తెలుగు సినిమా రంగంలో స్టార్ రైటర్గా వెలుగొందారు. కథ, మాటలు, పాటలు రాయడం మాత్రమే కాదు, చాలా సినిమాల్లో వేషాలు కూడా వేశారు. ఆ సంవత్సరాల్లో ఘన విజయం సాధించిన చిత్రాలకు రచన చేసింది ఎవరు అంటే అయితే బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు, కాకపోతే తాపీ ధర్మారావు గారు. ఆ బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు తన 55 సంవత్సరాల వయసులో సినీరంగ ప్రవేశం చెయ్యడానికి ముందు దాదాపు 30 సంవత్సరాలు రంగస్థలం మీద విశేషమైన కృషి చేశారు. అంత పేరు తెచ్చుకున్నారు.
ఆ రోజుల్లో ఆయన రాసిన నాటకమే సత్య హరిశ్చంద్రీయము. ఆ రోజుల్లో హరిశ్చంద్ర నాటకాన్ని చాలామంది రాశారు, బలిజేపల్లివారు ఇతర నాటకాల్ని రాశారు. అన్నింటికంటే రంగస్థలం మీద ప్రసిద్ధి చెందింది ఆయన రాసిన సత్య హరిశ్చంద్రీయము. అంతకు కొద్ది సంవత్సరాల ముందు నుంచి ప్రదర్శిస్తున్నప్పటికీ సత్య హరిశ్చంద్రీయము నాటకం తొలిసారిగా అచ్చు రూపంలో వచ్చింది 1912లో. బలిజేపల్లివారే స్వంతంగా అచ్చు వేయించుకున్నారు. అప్పట్నుంచి ఈ నాటకం 2004 వరకు పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. రంగస్థలం మీద ప్రాచుర్యం పొందిన 1910 నుంచి 1930 సుమారుగా ఆ సంవత్సరాల్లో ఈ నాటకం 50,000 కాపీలు అమ్ముడుపోయినట్లు ఒక అంచనా. ఈ నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర పాడే పద్యాలు మాయామేయ జగంబె నిత్యమని సంభావించి, అట్లాగే తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ అన్న పద్యము ఆ రోజుల్లో ప్రేక్షకుల నాలుకల మీద నర్తించాయి అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదండి. హరిశ్చంద్ర సినిమాలకు మూలమైన రంగస్థల నాటకానికి ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉందండి. ఇంకా మన తెలుగు హరిశ్చంద్ర టాకీల విషయానికొద్దాం. ముందుగా ఆ 3 చిత్రాల ప్రత్యేకతల జాబితా బుల్లెట్ పాయింట్స్ లాగా తెలుసుకుందాం. తెలుగులో మొట్టమొదటి హరిశ్చంద్ర టాకీ చిత్రం 1935 నవంబర్ 16న విడుదలయ్యింది. ఇది తెలుగు టాకీల వరసలో 13వ చిత్రం. నటి కన్నాంబగారు నటించిన తొలి చిత్రం. తరువాతి రోజుల్లో ప్రముఖ కళాదర్శకుడైన టివిఎస్ శర్మగారు సెట్స్ నిర్మాణంలో సహాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తొలి చిత్రం ఈ తొలి రోజుల్లోని హరిశ్చంద్ర. తెలుగులో రెండవ హరిశ్చంద్ర 1956 మే 31న విడుదలయ్యింది. నటి లక్ష్మీరాజ్యంగారు రాజ్యం పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన రెండవ చిత్రం ఇది. గుమ్మడిగారు విశ్వామిత్రుడిగా తొలిసారి పౌరాణిక పాత్ర ధరించిన చిత్రం ఈ రెండవ హరిశ్చంద్ర. మొదటి హరిశ్చంద్రకి రెండవ హరిశ్చంద్రకి లింక్ కళాదర్శకుడు టివిఎస్ శర్మగారు. మొదటి హరిశ్చంద్రకి ఆర్ట్ విభాగంలో అసిస్టెంట్గా పనిచేసిన టివిఎస్ శర్మగారు రెండో హరిశ్చంద్రకు వాలీగారితో కలిసి కళాదర్శకుడిగా పనిచేశారు. తెలుగులో మూడవ హరిశ్చంద్ర, ఆ చిత్రం పేరు సత్య హరిశ్చంద్ర, 1965 ఏప్రిల్ 22న విడుదలయ్యింది. వరుసగా విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తున్న కెవి రెడ్డి గారి అపజయం పాలైన తొలి చిత్రం ఈ మూడవ హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర. రెండో హరిశ్చంద్రకు మూడవ సత్య హరిశ్చంద్రకు లింక్ ఇద్దరున్నారండి. ఒకరు రేలంగి గారు, రెండవ హరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించిన రేలంగి గారు మూడవ హరిశ్చంద్రలో కాలకౌశికుడిగా నటించారు. రెండవ హరిశ్చంద్రకు మూడవ హరిశ్చంద్రకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది కమల్ ఘోష్. ఇవండి తెలుగులో వచ్చిన 3 హరిశ్చంద్ర టాకీల గురించి సంక్షిప్త సమాచారం. ఈ 3 చిత్రాల వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. ఈ 3 హరిశ్చంద్ర చిత్రాలు యూట్యూబ్లో లభ్యమవుతుండడం విశేషం. అవి చూశాను. ఈ 3 సినిమాల పాటల పుస్తకాలు, ఆయా సినిమాలు విడుదలైన సమయంలో సినిమా పత్రికల్లో వచ్చిన వార్తలు పరిశీలించాను. 1980 సంక్రాంతి సంచిక జ్యోతి చిత్రలో పి. పుల్లయ్య గారు రాసిన మొదటి హరిశ్చంద్ర గురించిన సమాచారం చదివాను. గుమ్మడిగారు రాసుకున్న తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు పుస్తకంలో తను హరిశ్చంద్ర సినిమాలో నటించడం వెనకనున్న కథనం రాశారు. అది కూడా చదివాను. టివిఎస్ శర్మగారి సినీరంగ ప్రవేశం గురించి 1966 ఏప్రిల్ 10వ తేదీ ఆంధ్రపత్రికలో వచ్చిన వ్యాసంలో మొదటి హరిశ్చంద్ర గురించి కొంత సమాచారం ఉంది. 2008 జులై 16 నవ్య వారపత్రికలో సినీ పాత్రికేయ మిత్రులు బాబూరావు గారు ఈ 3 సినిమాల గురించి రాసిన సమగ్ర వ్యాసం నుంచి, మరొక జర్నలిస్టు మిత్రుడు వినాయకరావు గారు రాసిన వెండి వెన్నెల పుస్తకంలోని వ్యాసాల నుంచి కొన్ని అంశాలు తీసుకున్నాను. వీరందరికీ
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక వరుస క్రమంలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఆ 3 సినిమాల సమగ్ర సమాచారంలోకి వెళదాం. ముందుగా 1935లో విడుదలైన మొట్టమొదటి హరిశ్చంద్ర చిత్రం గురించి. 1932 ఫిబ్రవరిలో మొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదలైతే తొలి సంవత్సరాల్లో తెలుగు సినిమాల నిర్మాణం వేగం పుంజుకోవడానికి 2 దశాబ్దాలు పట్టింది. 1932, 33, 34, 35 నవంబర్కి కేవలం 12 సినిమాలు మాత్రమే నిర్మాణమయ్యాయి. అన్నీ పౌరాణికాలే. ఇంకా వేరే విధమైన కథాంశాలతో సినిమాలు తీయొచ్చు అని కూడా ఎవరూ ఆలోచించలేదు. 1934లో పివి దాసుగారు మద్రాసులో సినిమాల నిర్మాణం ప్రారంభించేదాకాను, ఆ తర్వాత చాలా రోజులు తెలుగు సినిమాలు ఎక్కువగా బొంబాయిలోనూ కలకత్తాలోనూ నిర్మాణమవుతూ ఉండేవి. ఆ సంవత్సరాల్లోనే మహారాష్ట్రలోని పూనా, కొల్హాపూర్లలో కూడా టాకీల సినిమా నిర్మాణం మొదలయ్యింది. మూకీల నిర్మాణమైతే అప్పటికి 15 ఏళ్ల క్రిందట్నుంచే పూనాలో ఉంది. ఈ నేపథ్యంలో మొదటిసారి కలకత్తా, బొంబాయి కాకుండా కొల్హాపూర్లో నిర్మాణమైన తొలి తెలుగు చిత్రం సత్యహరిశ్చంద్ర. నిర్మాణ సంస్థ పేరు స్టార్ ఫిలిమ్స్ కార్పొరేషన్ లేదా స్టార్ కంబైన్స్. ఆ సంస్థక్కూడా సత్యహరిశ్చంద్రనే తొలి తెలుగు చిత్రం. ఆ సంస్థలో తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన పి. పుల్లయ్య గారు, రామయ్య, టి.ఏ. రామన్ ముగ్గురూ భాగస్వాములు. తమ సంస్థ తరఫున ముందుగా సతీ అనసూయను సినిమాగా తీద్దామనుకున్నారు. దాంట్లో వాళ్లకు అంత ప్రజాకర్షక అంశాలు కనిపించలేదు. ఆ కథను దాసరి కోటిరత్నం గారు కలకత్తాలో నిర్మించి మనం మాట్లాడుకుంటున్న సత్యహరిశ్చంద్ర కంటే 2 వారాల ముందే విడుదల చేసి విజయం సాధించారు. దాన్నలా ఉంచితే స్టార్ ఫిలిం కార్పొరేషన్ వాళ్లు భారీ స్థాయిలో ఒక పౌరాణిక చిత్రం తీద్దాము అని హరిశ్చంద్ర కథను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి అడవులు, అడవి జంతువులు, ఎక్కువ మంది ఎక్స్ట్రాలు కావాలి. బొంబాయి, కలకత్తా వెళితే ఇవన్నీ సమకూర్చుకోవడం చాలా కష్టమైన వ్యవహారం. బహుశా అందుకని పుల్లయ్య గారు కొల్హాపూర్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చు. పి. పుల్లయ్య గారు ముందుగా కొల్హాపూర్ వెళ్లి అక్కడ షాలిని సినీ స్టూడియోలో సినిమా నిర్మాణం ఎలా జరుగుతోందో పరిశీలించారు. ఆ స్టూడియో వాళ్లు హరిశ్చంద్ర భారీ నిర్మాణానికి కావలసినవన్నీ సమకూరుస్తాము అని హామీ ఇచ్చారు. పైగా ఆ స్టూడియో యజమాని అయిన కొల్హాపూర్ మహారాజు అక్కాసాహెబ్ కూడా తన సంస్థానంలోని ఏనుగులు, గుర్రాలు, సైనికులు ఇలాంటి వాటిని షూటింగుకి ఇస్తాము అన్నారు. వాళ్లనుంచి అంత మద్దతు లభించడంతో స్టార్ కంబైన్స్ వాళ్లు తమ తొలి చిత్రం హరిశ్చంద్రకు కొల్హాపూర్ షాలిని సినీటోన్ స్టూడియోనే ఎంపిక చేసుకున్నారు. అందరూ బొంబాయి, కలకత్తా వెళుతుంటే వీళ్లేమిటి కొల్హాపూర్ వెళుతున్నారు అని మద్రాసులో సినీ వర్గాల వాళ్లు చెవులు కొరుక్కున్నారు. ఇది మొట్టమొదటి హరిశ్చంద్ర నిర్మాణ నేపథ్యం. ఇంకా హరిశ్చంద్ర అనగానే మొదట్లో చెప్పినట్లు అప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారి నాటకమే ప్రమాణం. ఆ నాటకాన్నే ఎంపిక చేసుకున్నారు. ఆ నాటకంలోని పద్యాలనే చాలా వాటిని యథాతథంగా సినిమాలో ఉపయోగించుకున్నారు. అవసరమైన చిన్న చిన్న పాటల్ని, సినిమాకి అవసరమైన సంభాషణల్ని కూడా బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారితోనే రాయించుకున్నారు. ప్రతి ప్రచార ప్రకటనలోనూ బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారి పేరు ప్రముఖంగా పేర్కొనడం విశేషం. ఇంకా ఇతర సాంకేతిక విభాగాల విషయానికొస్తే దర్శకత్వ శాఖ. స్టార్ కంబైన్స్లో ఒక భాగస్వామి అయిన టి.ఏ. రామన్ గారి పేరు అధికారికంగా సినిమా టైటిల్స్లో దర్శకుడు అని ఉంటుంది. అసోసియేట్ దర్శకుడు అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ, అసిస్టెంట్ డైరెక్టర్ పి. పుల్లయ్య. ఇవి టైటిల్స్లో ఉన్న పేర్లు. వాస్తవానికి టి.ఏ. రామన్ తమిళుడు,
రాజోపాధ్యాయ మరాఠీ. కాబట్టి తెరవెనుక దర్శకత్వ శాఖలో సృజనాత్మక భాగమంతా చూసుకుంది పుల్లయ్యగారే. మాటలు, పాటలు, నటీనటుల సంభాషణోచ్చారణ ఇలాంటివన్నీ పుల్లయ్యగారి బాధ్యతే. దర్శకత్వంలో సాంకేతిక అంశాలు అంటే కెమెరా యాంగిల్సు, లైటింగు ఇలాంటివన్నీ రాజోపాధ్యాయ గారి బాధ్యత. ఇంకా టాకేల తొలి సంవత్సరం కాబట్టి దర్శకత్వం, కెమెరా ఇలాంటి అంశాల్లో పెద్ద పెద్ద ప్రయోగాలేమీ కనిపించవండి ఈ సినిమాలో. యూట్యూబ్లో చూడండి, చాలా వరకు రంగస్థలం నాటకంలాగే ఉంటుంది. అయితే ఒక అంశంలో మాత్రం మొదటి హరిశ్చంద్రకి ఒక రికార్డుంది. చిత్రీకరణలో బ్యాక్ లైటింగ్ అనే విధానం ఈ సినిమాతోనే మొదలయ్యింది. ఈ విధానాన్ని అమలుపరచడానికి కోడాక్ కంపెనీ వాళ్లు ఒక సాంకేతిక నిపుణుణ్ణి కొల్హాపూర్ పంపించారు. ఆయన షూటింగ్ జరిగినన్ని రోజులు కొల్హాపూర్లోనే ఉండి ఏ సందర్భాల్లో బ్యాక్ లైటింగ్ వాడితే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయో కెమెరా విభాగాన్ని నిర్వహించిన జినారాజ బోధ్యేకి అభ్యాసాత్మకంగా చూపించారు. ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేసింది మాధవ్ కాంబ్లే. అప్పటికీ ఆయన ఆ శాఖలో నిష్ణాతుడు, చాలా సినిమాలకు పనిచేసి చక్కటి ఎడిటర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన దగ్గర పి. పుల్లయ్యగారు ఎడిటింగ్ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. కంప్యూటర్లు ఇలాంటివేమీ లేని ఆ రోజుల్లో ఎడిటింగ్ ప్రక్రియలో వివిధ దశలు ఉండేవి. వాటిల్లో మొదటిది నెగటివ్ కట్టింగ్. ఆ పనిచేసింది పి. పుల్లయ్యగారు. ఇంకా సంగీతం సమకూర్చింది బీజీ టాంబే మరియు ఖా సాహిబ్ బుర్జీ ఖా. పద్యాలకు చాలా వరకు రంగస్థల నాటకంలోని బాణీలనే వాడుకున్నారు. పాటల రికార్డింగులోనూ సౌండ్ రికార్డింగులోనూ కూడా బ్రిటిష్ ఎకౌస్టిక్ అనే విధానాన్ని మొదటిసారి ఉపయోగించారట. ఇంకా నేపథ్యగానం, ముందుగా రికార్డింగ్ చేసే పద్ధతి అమలులోకి రాలేదు కాబట్టి పాటలు, మాటలు, ఇతర శబ్దాలు అన్నీ కూడా లైవ్ రికార్డింగ్ అంటే షూటింగ్ జరుగుతూ ఉండగానే అవన్నీ రికార్డింగ్ అయిపోతూ ఉండేవి. ఈ ప్రక్రియలో బ్రిటిష్ ఎకౌస్టిక్ విధానాన్ని పాటించడం వల్ల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది అని ప్రచార ప్రకటనల్లో చెప్పుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తే చాలామంది సాంకేతిక నిపుణులు మహారాష్ట్రకు చెందినవారే కనిపిస్తారు. ఆ రోజుల్లో ఈ సాంకేతిక నిపుణులు స్టూడియోల్లో నెలవారీ జీతాలకు పనిచేస్తూ ఉండేవాళ్లు. సినీ నిర్మాణ సంస్థలకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులు ఉండేవాళ్లు కాదు. స్టూడియో సాంకేతిక నిపుణులే ఆ స్టూడియోలో నిర్మాణమయ్యే సినిమాలన్నింటికీ కూడా పనిచేయడం ఆనవాయితీగా ఉండేది. అందుకే కొల్హాపూర్లో నిర్మాణమైంది కాబట్టి మొదటి హరిశ్చంద్రకు ఎక్కువ మంది మరాఠీ సాంకేతిక నిపుణులే పనిచేశారన్నమాట. అన్ని సాంకేతిక విభాగాల్లోనూ ప్రత్యేకంగా పేర్కొనాల్సిన ప్రముఖుడు బాబూరావు పెయింటర్. ఆయన పేరు టైటిల్స్లో ఎక్కడా ఉండదు. కానీ సినిమా నిర్మాణంలో ఉండగా విడుదలకు 6 నెలలు ముందు నుంచి ఇచ్చిన ప్రతి పత్రికా ప్రకటనలోనూ బాబూరావు పెయింటర్ పేరు ప్రముఖంగా ప్రచురించారు. బాబూరావు పెయింటర్ అప్పటికి అంటే 1935కి దాదాపు 20 సంవత్సరాల ముందు నుంచే సినీ పరిశ్రమలో ఉన్నారు. 1920 నుంచి అనేక మూకీ సినిమాలను నిర్మించారు, దర్శకత్వం చేశారు. వాటిల్లో అనేక నూతన ప్రయోగాలు కూడా చేశారు. భారతీయ చలనచిత్ర తొలి రోజుల ప్రముఖుల జాబితాలో మొదటి వరుసలో ఉండే పేరు బాబూరావు పెయింటర్. పెయింటర్ అంటే ఆయన ఇంటి పేరు కాదండి, పెయింటింగ్ రంగంలో నిష్ణాతులు కాబట్టి పేరు చివర పెయింటర్ చేర్చి అందరూ ఆయన్ను బాబూరావు పెయింటర్ అని పిలుస్తుండేవాళ్లు. దాదాపు 1930 దాకా మూకీ సినిమాలను రూపొందించి టాకీల దశ ప్రారంభం అయ్యాక ఆ సాంకేతికతను అంగీకరించలేక సినిమా రంగానికి దూరమై తన ప్రాథమిక రంగాలైన చిత్రకళ, శిల్పకళల్లోకి వెళ్ళిపోయారు బాబూరావు గారు. మళ్లీ 1935లో షాలినీ సినీటోన్ వాళ్లు తమకు ఉషా అనే సినిమాను తీసిపెట్టమని బాబూరావు పెయింటర్ని ఒప్పించగలిగారు. అయితే ఆ సినిమా నిర్మాణం కొంచెం జాప్యం కావడంతో ఆ స్టూడియోలోనే నిర్మాణమవుతున్న హరిశ్చంద్ర సినిమాకు పర్యవేక్షకుడిగా ఉండమని అడిగారు.
అందుకనే బాబూరావు పెయింటర్ గారి సమక్షంలో నిర్మాణమైన చిత్రం అని ప్రచారం చేశారు. మిగతా విభాగాలన్నింటికీ సలహాలివ్వడంతో పాటు హరిశ్చంద్ర సినిమాలోని సెట్టింగ్స్ తయారు చెయ్యడంలో కీలకమైన పాత్ర పోషించారు బాబూరావు పెయింటర్. టైటిల్స్లో మాత్రం గణపతిరావు వడంగేకర్ కళాదర్శకుడు అనుంటుంది. ఈ గణపతిరావు బాబూరావు పెయింటర్కి శిష్యుడే. హరిశ్చంద్ర చిత్రంలోని సాంకేతిక నిపుణుల గురించి ప్రస్తావించుకున్నప్పుడు మరొక తెలుగు వ్యక్తిని గుర్తు చేసుకోవాలండి. ఆయన పేరు టైటిల్స్లో ఎక్కడా ఉండదు. ఆయనే తరువాతి సంవత్సరాల్లో నర్తనశాల లాంటి చిత్రాలకు కళాదర్శకత్వం వహించి అంతర్జాతీయంగా కూడా పురస్కారాలందుకున్న టివిఎస్ శర్మగారు. ఆయన పి పుల్లయ్య గారు బాల్య స్నేహితులు. హరిశ్చంద్ర నిర్మాణ సమయంలో పి పుల్లయ్య గారే నెల్లూరులో ఉన్న టివిఎస్ శర్మగారిని తనతో పాటు కొల్హాపూర్ తీసుకెళ్లి ఆర్ట్ విభాగంలో సహాయకుడిగా చేర్పించారు. శర్మగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బాబూరావు పెయింటర్ దగ్గర సినిమాల్లో కళా విభాగంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ పూజనీయుడు హరిశ్చంద్రలోని కిరీటాల నమూనాలు ఎలా రూపొందించాలో నేర్పారు. ఆయన సహాయకుడు గణపతిరావు దగ్గర సెట్స్ వేయడం మొదటిసారిగా నేర్చుకున్నాను అని. అదండి, ఆ విధంగా మొదటి హరిశ్చంద్ర ద్వారా పరిచయమైన ఇద్దరు సహాయకులు, బాల్య స్నేహితులు పి పుల్లయ్య గారు, టివిఎస్ శర్మగారు తరువాతి దశాబ్దాల్లో తెలుగు సినిమా రంగంలో ప్రముఖులుగా ఎదగడం గమనించదగ్గ విశేషం. అవండి హరిశ్చంద్ర సినిమాకి సంబంధించి సాంకేతిక విభాగాల విశేషాలు. ఇంకా తారాగణం విషయానికొద్దాం. హరిశ్చంద్రలో ముఖ్య పాత్రలు హరిశ్చంద్రుడు, చంద్రమతి. అప్పటికీ నాటకరంగం మీద హరిశ్చంద్రుడి పాత్రలో పేరు తెచ్చుకున్న నటులు డివి సుబ్బారావు, హరిప్రసాదరావు. ఆ రోజుల్లో రంగస్థల నటులు సినిమాల వైపు ఎక్కువ ఆసక్తి చూపించేవాళ్లు కాదు. రంగస్థల నాటకాలు, ప్రైవేటు గ్రామ్ఫోన్ రికార్డులు అవే వాళ్లకి ఎక్కువ ఆకర్షణీయంగా ఉండేవి, ఆదాయం కూడా తెచ్చిపెడుతుండేవి. డివి సుబ్బారావు, హరిప్రసాదరావు వాళ్ళిద్దరూ సినిమా వైపు మొగ్గు చూపించకపోవడంతో వరుస క్రమంలో హరిశ్చంద్ర పాత్రకు పేరు తెచ్చుకున్న తరువాతి రంగస్థల నటుడు అద్దంకి శ్రీరామమూర్తి గారిని సంప్రదించారు. ఆయన అంగీకరించారు. అద్దంకి శ్రీరామమూర్తి గారికి సంగీత విద్వాన్ అన్న బిరుదు కూడా ఉంది. ఈ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన అద్దంకి శ్రీరామమూర్తి గారు ఈ రంగంలో నిలదొక్కుని ఆ తర్వాత సంవత్సరాల్లో సుమారు 25 సినిమాల్లో నటించడం గమనించదగ్గ విశేషం. ఆ విధంగా తెలుగు తెర మీద మొట్టమొదటి హరిశ్చంద్రుడు అద్దంకి శ్రీరామమూర్తి గారు అయ్యారు. ఇంకా తరువాతి పాత్ర చంద్రమతి. ఈ పాత్రకు సరిపోయే నటీమణుల కోసం పి పుల్లయ్య గారు అన్వేషణ ప్రారంభించారు. ఆ తొలి రోజుల్లో సినిమా సంస్థల వాళ్లే నటీనటుల్ని వెతుక్కుంటూ వెళ్లేవారు. అట్లా పుల్లయ్య గారు బళ్ళారిలో నాటకం వేస్తున్న కన్నాంబగారిని చూసి ఆమెను సంప్రదించి హరిశ్చంద్రలో చంద్రమతి పాత్రకు నిశ్చయం చేశారు. అయితే ఆ నాటక సంస్థ మేనేజరు, మీరు కన్నాంబగారిని తీసుకెళ్తే నా సంస్థ ప్రదర్శనలన్నీ ఆగిపోతాయి, మిగతా నటీనటులకు ఉపాధి ఉండదు, ఆమెతో పాటు మా ట్రూప్లోని మిగతా 22 మందిని కూడా ఆ సినిమాలోకి తీసుకోండి అని షరతు పెట్టాడు. ఇంక చేసేదేం లేక కన్నాంబగారితో పాటు ఆ ట్రూప్లోని ఇతర నటీనటులందర్నీ కొల్హాపూర్కి తీసుకెళ్లారు పుల్లయ్య గారు. వాళ్లల్లో కొంతమంది కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తే మిగతా వాళ్లు సహాయ పాత్రలతో సరిపెట్టుకున్నారు. ఇలా ఇతర పాత్రల్లో నటించినవారు విశ్వామిత్రుడిగా బందరు నాయుడు, నక్షత్రకుడిగా పులిపాటి వెంకటేశ్వర్లు, లోహితాస్యుడిగా మాస్టర్ భీమారావు, నారదుడిగా ఆకుల నరసింహారావు, మాతంగ కన్యలుగా హైమావతి, రోషన్బాయి మొదలైనవారు. ఇవి నటీనటులు, సాంకేతిక నిపుణుల సమాచారం. ఇంకా ఈ మొట్టమొదటి హరిశ్చంద్ర షూటింగ్ విశేషాలు. ఆ సినిమా నిర్మాణం 6 నెలల పాటు జరిగింది. ఆ రోజుల్లోనే ₹1,00,000 ఖర్చు చేసి భారీ బడ్జెట్ చిత్రంగా నమోదయ్యింది. దాదాపు 1000 మంది సహాయ నటీనటులు పాల్గొన్నారు అని ప్రచార ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆనాటి ఇతర సినిమాల ప్రచారానికి భిన్నంగా
సినిమా నిర్మాణంలో ఉన్న 6 నెలలు నెలకి ఒక అర్ధ పేజీ ఆంధ్రపత్రిక దినపత్రికలో ప్రకటనలిచ్చారు. ప్రతి ప్రకటనలోనూ సినిమా గురించిన కొత్త కొత్త విశేషాలు ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించారు. అడవుల్లోని దృశ్యాలని కొల్హాపూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాధానగరి అడవుల్లో చిత్రీకరించారు. ఆ రోజుల్లో మనుష్యుల సంచారం ఎక్కువగా ఉండేది కాదు ఆ అడవుల్లో. అందుకని క్రూర మృగాలు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. రాత్రి పగలు కూడా యూనిట్ గుడారాల చుట్టూ కాగడాలు వెలిగించి ఉంచేవాళ్లట. మొత్తం మీద ఖర్చుకి తగినట్లే భారీ ఎత్తున నిర్మాణం పూర్తిచేశారు. 1935 నవంబర్ 16న విడుదల కూడా ఆంధ్ర ప్రాంతంతో పాటు మద్రాసు, బెంగుళూరుల్లో కూడా ఒకే రోజు విడుదల చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రచార ప్రకటనల్ని బట్టి సినిమా విజయవంతమైనట్లే భావించడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు నెల్లూరు ఒక్క నగరంలోనే 6 వారాలు దాటి ప్రదర్శించబడినట్లు అర్థమవుతోంది. ఆ రోజుల్లో 6 వారాలు ఒక సినిమా ఒక ఊళ్ళో ప్రదర్శించబడడం అంటే విజయవంతం కిందే లెక్క. నెల్లూరులో ఈ సినిమాతోనే ది న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ అనే థియేటర్ని ప్రారంభించారు. బాబూరావు అనే ఆయన ఆ థియేటర్ మేనేజర్ అయితే అహమ్మద్ ఖాన్ ప్రొప్రైటర్. ఈ హరిశ్చంద్ర సినిమా ప్రదర్శననైతే ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఏసీ వుడ్ హౌస్ అనే ఆయనతోటి ప్రారంభింపచేశారు. ఆ థియేటర్లో ప్రత్యేకంగా గ్యాలరీ టిక్కెట్టు 12 అణాలు, పరుపు సోఫా 6 అణాలు, మామూలు సోఫా 4 అణాలు, కుర్చీ 3 అణాలు, ఆనుకునే బెంచి 2 అణాలు అని ప్రకటించారు. వేరే థియేటర్లలోలాగా నేలమీద కూర్చుని చూడాల్సిన పనిలేదు, కేవలం 2 అణాలకే బెంచీ మీద ఆనుకుని కూర్చుని ఈ హరిశ్చంద్ర సినిమా చూడండి అని ప్రత్యేకంగా నెల్లూరు థియేటర్ వాళ్లు పత్రికా ప్రకటనలు గుప్పించారు. అవండి తెలుగు తెరమీద మొట్టమొదటి హరిశ్చంద్ర చిత్ర విశేషాలు. ఈ సినిమా మంచి నాణ్యతగల ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవడం సంతోషించదగ్గ విషయం. మీరు కూడా చూడొచ్చు. ఇంకా తెలుగులో రెండవ హరిశ్చంద్ర చిత్రం 1956 మే 31న విడుదలయిందని తెలుసుకున్నాం కదా. ఈ సినిమాని నిర్మించిన నటీమణి లక్ష్మీరాజ్యం గారి గురించి చాలా సంవత్సరాల క్రిందటే పూర్తిస్థాయి కార్యక్రమాన్ని ప్రసారం చేశాను. ఆసక్తిగల శ్రోతలు వినగలరు. యాదృచ్ఛికంగా మొట్టమొదటి హరిశ్చంద్ర చిత్రం విడుదలైన 1935లోనే లక్ష్మీరాజ్యం గారు శ్రీకృష్ణ తులాభారం అనే వేరే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 1950లో సంసారం అనే చిత్రంలో కథానాయికగా నటించే సమయంలో అనుకోకుండా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాల్సిన సందర్భం వచ్చింది. ఆ సినిమా నిర్మాణం కొంత భాగం పూర్తయ్యాక నిర్మాత దగ్గర డబ్బులు లేకపోవడంతో లక్ష్మీరాజ్యం గారు పెట్టుబడి పెట్టి మిగతా భాగాన్ని పూర్తి చేయించారు. ఆ సంసారం చిత్రం ఘన విజయం సాధించి ఊహించనంత లాభాలు తెచ్చిపెట్టింది. దాని తర్వాత లక్ష్మీరాజ్యం గారు సొంత నిర్మాణ సంస్థ రాజ్యం పిక్చర్స్ను ప్రారంభించి 1952లోనే దాసి అనే చిత్రాన్ని నిర్మించారు. అది అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టింది. ఆ అనుభవంతో లక్ష్మీరాజ్యం గారు నిర్మించిన రాజ్యం పిక్చర్స్ వారి రెండవ సినిమా హరిశ్చంద్ర. ఇది రెండో హరిశ్చంద్ర నిర్మాత నేపథ్యం అండి. ఇంకా దర్శకుడు జంపన చంద్రశేఖరరావు. ఈయన విద్యాధికుడు. ఎంఏ చదివి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా వైస్ ప్రిన్సిపాల్గా కొంతకాలం పనిచేశారు. అక్కడ్నుంచి 1940 దశాబ్దం మొదట్లో మద్రాసు చేరుకుని అన్నామలై యూనివర్సిటీలోనూ మద్రాసు పచ్చప్పాస్ కాలేజీలోనూ తెలుగు లెక్చరర్గా పనిచేశారు. ఆ రోజుల్లోనే పుంఖానుపుంఖాలుగా చిన్న నవలలు రాశారు జంపనగారు. ఆ దశాబ్దాల్లో తెలుగులో పాఠకుల సంఖ్యను పెంచిన 2 రచయితలు కొవ్వలి, జంపన. మద్రాసులో పనిచేస్తున్న రోజుల్లోనే జంపనగారికి సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో 1950లో కొత్త నిర్మాతలు ప్రారంభించిన వాలీ సుగ్రీవ చిత్రానికి రచన చేసి దర్శకత్వ బాధ్యతలు కూడా
నిర్వహించారు. ఆ సినిమాకున్న ప్రత్యేకత ఏమిటంటే తెలుగులో తొలిసారిగా 5 సమకాలీన సుప్రసిద్ధ సంగీత దర్శకులు కలిసి పనిచేయడం. ఆ వాలి సుగ్రీవ సినిమా అంతగా విజయవంతం కాకపోయినప్పటికీ జంపనగారికి ప్రతిభగల దర్శకుడు అన్న పేరొచ్చింది. తన తరువాతి ప్రయత్నంగా 1954లో తనే నిర్మాతగా మేనరికం అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం చేశారు. అది ఒక మాదిరిగా ఆడింది. అలా దర్శకుడిగా 2 సినిమాల అనుభవం తర్వాత లక్ష్మీరాజ్యం గారు తన 2వ సినిమా హరిశ్చంద్ర దర్శకత్వ బాధ్యతల్ని జంపనగారికి అప్పగించారు. తరువాతి రోజుల్లో అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం చేసిన ఎస్.డి. లాల్ గారు జంపనగారికి సహాయకుడిగా పనిచేశారు ఈ హరిశ్చంద్ర చిత్రానికి. ఈ సినిమా నిర్మాణం సమయానికి హరిశ్చంద్ర నాటక రచయిత, మొదటి హరిశ్చంద్ర చిత్ర రచయిత అయిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు జీవించి లేరు. మాటలు పాటలు దర్శకుడు జంపనగారే రాసుకున్నారు. కొసరాజు గారితో కొన్ని పాటలు రాయించారు. హరిశ్చంద్ర కథకు పద్యాలు ఆయువుపట్టుగదా బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారి నాటకంలోని పద్యాలను యథాతథంగా వాడుకున్నారు. వాటితోబాటు జాషువా గారు రాసిన ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే అనే పద్యాన్ని కూడా తీసుకున్నారు. తన మొదటి 2 సినిమాలు సంసారం, దాసీలకు సంగీత దర్శకత్వం చేసిన సుసర్ల దక్షిణామూర్తి గారినే హరిశ్చంద్రకు కూడా స్వరకర్తగా నియమించుకున్నారు లక్ష్మీరాజ్యం గారు. తరువాత రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకులైన ఎస్.పి. కోదండపాణి గారు సహాయ సంగీత దర్శకుడిగా పనిచేశారు. తరువాత రోజుల్లో ప్రముఖ నిర్మాత దర్శకుడు అయిన తిలక్ గారు ఈ హరిశ్చంద్ర సినిమాకి ఎడిటర్గా పనిచేశారు. ఇలాంటి పౌరాణిక చిత్రాల్లో మరొక కీలకమైన విభాగం కళాదర్శకత్వం. పాత్రల విగ్గులు, కిరీటాలు, ఆభరణాలు, సెట్టింగ్స్లో సింహాసనాలు, రాజమందిరాలు ఇలాంటివన్నీ రూపొందించడం కళాదర్శకుడి బాధ్యత. 1935లోని మొట్టమొదటి హరిశ్చంద్రకు ఆ విభాగంలో సహాయకుడిగా పనిచేసిన టి.వి.ఎస్. శర్మగారు ఈ హరిశ్చంద్రకు కళాదర్శకుడిగా పనిచేశారు. వాలీగారు ఆయనతో పాటు కళాదర్శకత్వ బాధ్యతల్ని పంచుకున్నారు. ఈ సినిమా ప్రచార విభాగాన్ని కూడా టి.వి.ఎస్. శర్మగారే నిర్వహించడం విశేషం. ఇవండి 2వ హరిశ్చంద్ర సాంకేతిక విభాగాల గురించిన వివరాలు. ఇంకా తారాగణం విషయానికొస్తే రాజ్యం పిక్చర్స్ వారి తొలి చిత్రం దాసీలో హీరో ఎన్టీఆర్. సహజంగానే హరిశ్చంద్రలో ప్రధాన పాత్రకు ముందుగా ఆయన్ను సంప్రదించారు. అయితే అప్పటికే ఎన్టీఆర్ తీరికలేని నటుడయ్యారు. కనుచూపు మేరలో ఆయన డేట్స్ దొరికే పరిస్థితి లేదు. తరువాతి ప్రత్యామ్నాయంగా సి.హెచ్. నారాయణరావు గారితో మాట్లాడారు. అయితే ఆయన ఆశించిన పారితోషికం రాజ్యం పిక్చర్స్ వాళ్లు వేసుకున్న బడ్జెట్ పరిమితిలో లేదు. అప్పుడు రాజ్యం పిక్చర్స్ వాళ్లకి హరిశ్చంద్ర పాత్రలోని వివిధ దశల్ని ప్రతిభావంతంగా పలికించగల నటుడు ఎస్.వి. రంగారావు గారొక్కరే కనిపించారు. ఆ విధంగా ప్రధాన పాత్రకు ఎస్.వి. రంగారావు గారు ఎంపికయ్యారు. చంద్రమతి పాత్రకు ఆలోచించాల్సిన అవసరం లేదు, లక్ష్మీరాజ్యం గారే. మరొక ప్రధాన పాత్ర హరిశ్చంద్రుడికి ధీటుగా నిలబడాల్సిన విశ్వామిత్రుడిది. దానికి గుమ్మడిగారిని సంప్రదించారు. అయితే అప్పటిదాకా ఆయన ఒక్క పౌరాణిక చిత్రంలో కూడా నటించలేదు. అది పెద్ద అవరోధం కాలేదు. కాని ఎస్.వి. రంగారావు గారితో తలపడి ఆ పాత్రను శాసించే పాత్రలో నటించడానికి కాస్త జంకారు గుమ్మడిగారు. ఎస్.వి. రంగారావు గారి గంభీరత్వం ముందు నా పర్సనాలిటీ సరిపోదేమో, అన్ని విధాలా ఎస్వీఆర్తో సరితూగగల మరొక గంభీరమైన రంగస్థల నటుణ్ణి చూపిస్తాను అన్నారు గుమ్మడిగారు దర్శకుడు జంపనగారితో. గుమ్మడిగారి దృష్టిలో ఉంది ఆయన రంగస్థల గురువు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు. వీరి గురించి కూడా క్రిందటి సంవత్సరమే పూర్తిస్థాయి కార్యక్రమం ప్రసారం చేశాను. ఆసక్తిగల శ్రోతలు యూట్యూబ్లో వినగలరు. అలా చెప్పాక మాధవపెద్ది వెంకట్రామయ్య గారిని వెంటనే బయలుదేరి రమ్మని తెనాలికి టెలిగ్రామ్ ఇచ్చారు గుమ్మడిగారు.
ఆయన్ని రైల్వే స్టేషన్లో కలుసుకుని తన ఇంటికే తీసుకొచ్చారు గుమ్మడిగారు. తనే దగ్గరుండి రాజ్యం పిక్చర్స్ ఆఫీసుకి తీసుకెళ్లారు. లక్ష్మీరాజ్యం గారు, జంపనగారు మాట్లాడారు మాధవపెద్ది వెంకట్రామయ్య గారితోటి. 1-2 రోజుల్లో ఏ విషయం చెప్తామన్నారు. తిరుగు ప్రయాణానికి తెనాలి రైలెక్కుతూ మాధవపెద్ది వెంకట్రామయ్య గారు గుమ్మడిగారితో అన్నారట, అబ్బాయ్, ఈ వేషంతో పాటు నాకు సరిపోయే వేషాలు ఇంకో 2-3 చూడు, కాస్త ఆర్థిక ఇబ్బందులు సర్దుకోవచ్చు అని. సరేనన్నారు గుమ్మడిగారు. గురువుగారిని రైలెక్కించి ఇంటికొచ్చేసరికి లక్ష్మీరాజ్యం గారు గుమ్మడిగారి కోసం వేచి చూస్తున్నారు. మీ గురువుగారి ప్రతిభ గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన బాగా ముసలివారైపోయారు, మాటలు స్పష్టంగా పలకలేకపోతున్నారు. ఆ వేషం వేస్తే మీరు వెయ్యండి, లేకపోతే మేము వేరే వాళ్ళని చూసుకుంటాం అన్నారావిడ. లక్ష్మీరాజ్యంగారికి నచ్చజెప్పాలని చూశారు కానీ సినిమా నిర్మాణం అంటే వేల రూపాయల వ్యవహారం కాబట్టి ఎక్కువగా ఒప్పించే ప్రయత్నం చెయ్యలేదు. గుమ్మడిగారు మాధవపెద్దిగారికి పరిస్థితి వివరిస్తూ ఉత్తరం రాశారు. ఆయన ప్రత్యుత్తరమిస్తూ, అబ్బాయ్, ఒకవేళ నేను సీనియర్ నటుణ్ణి కాబట్టి ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సొస్తుందని అనుకుంటున్నారేమో, నీకు ఎంత ఇద్దామనుకుంటున్నారో అంతే నాక్కూడా ఇవ్వమును. అప్పటిక్కూడా వాళ్లు నన్ను వద్దు అనుకుంటే నువ్వు మాత్రం ఈ పాత్ర వదులుకోవద్దు. నా మాట విని నువ్వు తప్పక ఆ పాత్ర తీసుకో అని రాశారు. అదే మాధవపెద్ది వెంకట్రామయ్య గారు శిష్యుడు గుమ్మడిగారికి రాసిన చివరి ఉత్తరం. ఆ తర్వాత ఆయన పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయారు. గుమ్మడిగారిది కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి అయ్యింది. అప్పటికి గురువుగారి మాటకు విలువనిస్తూ హరిశ్చంద్రలో విశ్వామిత్రుడి పాత్రకు అంగీకరించారు గుమ్మడిగారు. ఆ విధంగా అదే గుమ్మడిగారి తొలి పౌరాణిక చిత్రం అయ్యింది. పరిణితిగల నటుడు ఏ పాత్రలోనైనా ఎలా ఒదిగిపోగలడో ఎస్వీఆర్తో పోటీపడి నటిస్తూ రుజువు చేశారు గుమ్మడిగారు. ఇతర ముఖ్య పాత్రల్లో కూడా సుప్రసిద్ధులైన రంగస్థల నటుల్నే ఎంపిక చేసుకున్నారు. ఇంద్రుడిగా ఈలపాట రఘురామయ్య గారు, వశిష్ఠుడిగా పువ్వుల సూరిబాబుగారు, వీరబాహుడిగా ఏవి సుబ్బారావు గారు, ఇట్లా. లోహితాస్యుడిగా మాస్టర్ శేషగిరి నటిస్తే రాజసులోచన, కుచలకుమారి నృత్యం చేసే మాతంగ కన్యలుగా నటించారు. మొత్తానికి అన్ని పాత్రల్లోనూ సమ ఉజ్జీలు ఉండడంతో ప్రతి దృశ్యంలోనూ తారాగణం సమతుల్యత కనిపించింది. హరిశ్చంద్రుడి పద్యాలు ఘంటసాలగారు పాడితే నక్షత్రకుడి పద్యాలు మాధవపెద్దిగారితో పాడించారు. అవుట్డోర్ దృశ్యాల్ని తడ అడవుల్లో చిత్రీకరించారు. ఎస్వి రంగారావు గారికి వేట అంటే ఇష్టమని అందరికీ తెలుసు. హరిశ్చంద్ర షూటింగ్ సమయంలో కూడా ఆయన తన రైఫిల్ని తెచ్చుకుని షూటింగ్ గ్యాప్లోనూ సాయంకాలం షూటింగ్కి ప్యాకప్ చెప్పాక పక్షుల్ని వేటాడుతూ ఉండేవాళ్లట. మొదటి 2 సినిమాల కంటే ఈ సినిమా చిత్రీకరణలో దర్శకుడు జంపనగారి పరిణితి స్పష్టంగా గమనించవచ్చు. 1956 మే 31న ఈ రెండో హరిశ్చంద్ర విడుదలయింది కదా. ఆనాటి ప్రమాణాల ప్రకారం మంచి విజయం సాధించినట్లే. సికింద్రాబాదు, కర్నూలు, పాలకొల్లు ఈ 3 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది 1956 జులై 19తో. జులై 29న సికింద్రాబాదులోని ప్యారడైజులో అర్ధశత దినోత్సవం జరిగింది. ఆ సభకు అప్పటి రాష్ట్ర మంత్రి మర్రి చెన్నారెడ్డిగారు హాజరయ్యారు. చిత్ర నిర్మాణ బృందంలోని ముఖ్యులు చాలామంది హాజరయ్యారు ఆ అర్ధశత దినోత్సవానికి. పాలకొల్లులోని రత్నం టాకీస్లో కూడా ఈ వేడుకలు జరిగాయి. ఆ విధంగా రెండవ హరిశ్చంద్ర, రాజ్యం పిక్చర్స్ వారి రెండవ చిత్రం విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఇంకా మూడవ హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర. ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్, ప్రతిష్టాత్మకమైన దర్శకుడు కెవి రెడ్డిగారు, ప్రతిష్టాత్మకమైన హీరో ఎన్టీఆర్. ఇది కాంబినేషన్. కానీ ఆ సినిమా అస్సలు విజయం సాధించలేకపోయింది. వివరాలు తెలుసుకుందాం. 1935లో విడుదలైన మొదటి హరిశ్చంద్రని కొన్ని రోజులు సత్య హరిశ్చంద్ర అని కూడా ప్రచారం చేశారు.
1956లోని రెండవ హరిశ్చంద్ర మాత్రం కేవలం హరిశ్చంద్ర అనే పేరుతోటే రిజిస్టర్ చేయించారు. ఈ మూడవ సినిమా సత్య హరిశ్చంద్ర. నాగిరెడ్డి చక్రపాణిగార్ల విజయ సంస్థకు దర్శకుడు కెవి రెడ్డి గారికి 1950లోనే విడుదలైన పాతాళ భైరవి నుంచి అవినాభావ సంబంధం ఉంది. విజయ బ్యానర్లో పాతాళ భైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ ఈ 3 సినిమాలు రూపొందించి మూడింటినీ సూపర్ హిట్స్గా నిలబెట్టిన ఘనత కెవి రెడ్డి గారిది. ఇవే కాకుండా కెవి రెడ్డి గారు సొంతంగా జయంతి పిక్చర్స్ బ్యానర్లో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాలను రూపొందించారు. అవి కూడా విజయవంతం అయ్యాయి. కెవి రెడ్డి గారిది అప్రతిహత జైత్రయాత్ర 1965లోని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సత్య హరిశ్చంద్ర దాకా. 1963లోని శ్రీకృష్ణార్జున యుద్ధం కూడా ఘన విజయం సాధించింది. దాని తర్వాత విజయ బ్యానర్లో కెవి రెడ్డి గారు రూపొందించింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సత్య హరిశ్చంద్ర. సాధారణంగా విజయ అనగానే కనిపించే నిర్మాతల పేర్లు నాగిరెడ్డి, చక్రపాణిగార్లు కదా. ఈ సినిమాలో ఆ పేర్లుండవు. దర్శక నిర్మాత కెవి రెడ్డి గారే. ఈ సినిమాకి పనిచేసిన అత్యధిక శాతం సాంకేతిక నిపుణులు విజయ బ్యానర్లో ఇతర సినిమాలకు పనిచేసిన వాళ్లే. విజయ వారి ఆస్థాన కవి పింగళి నాగేంద్రరావు గారు కథ, మాటలు, పాటలు సమకూర్చారు. ఇక్కడే పెద్ద పొరపాటు జరిగిందని విమర్శకుల, విశ్లేషకుల భావన. హరిశ్చంద్ర అంటే బలిజేపల్లి గారి పద్యాలే. అవి లేకుండా హరిశ్చంద్ర పాత్రను ప్రేక్షకులు ఊహించుకోలేరు, భరించలేరు. మరి కాపీరైట్ సమస్యలు వచ్చాయా, లేక కావాలనే సొంతంగా రాసుకుందామనుకున్నారో కాని దాదాపు 50 సంవత్సరాలుగా ప్రేక్షకుల నాలుకల మీద నర్తించిన బలిజేపల్లి వారి పద్యాలు లేకపోవడం ఈ మూడవ సత్య హరిశ్చంద్రలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 1956లో రెండవ హరిశ్చంద్రకు కెమెరా విభాగాన్ని నిర్వహించిన కమల్ ఘోష్ ఈ మూడవ సత్యహరిశ్చంద్రకు కూడా ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. అన్ని పౌరాణిక చిత్రాల్లాగే ఈ సినిమాకి కీలకమైన కళా విభాగాన్ని నిర్వహించింది మాధవపెద్ది గోఖలే, కళాధర్ గార్లు. వీళ్లు కూడా విజయా సంస్థలో పర్మినెంట్ సాంకేతిక నిపుణులే. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఇంకా తారాగణం విషయానికొస్తే ప్రధాన పాత్ర హరిశ్చంద్రుడు ఎన్టీఆర్. దీనికి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా కెవి రెడ్డి గారి సూపర్ హిట్ సినిమాల్లో ఎన్టీఆరే హీరో. పైగా విజయా సంస్థ కాబట్టి ఎన్టీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎంత తీరిక లేకుండా ఉన్నా సత్యహరిశ్చంద్రకు డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్. చంద్రమతి పాత్రలో నటించింది ఎస్ వరలక్ష్మి గారు. ఈ ఎంపిక కూడా సరైంది కాదేమో అని కొన్ని సమీక్షల్లో రాశారు. ఎస్ వరలక్ష్మి గారు ప్రధాన పాత్రలో ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్గా నటించిన చిట్ట చివరి చిత్రం ఈ సత్య హరిశ్చంద్ర. ఈ సినిమా తరువాత ఆమె నటించినవన్నీ కూడా క్యారెక్టర్ పాత్రలే. విశ్వామిత్రుడిగా నటించింది ముక్కామల గారు. అయితే ఈ పాత్రకు ముందుగా ఎస్వి రంగారావు గారిని సంప్రదించారట. ఎందుకంటే ఆయన కూడా విజయ వాళ్ల పర్మనెంట్ ఆర్టిస్టు. అయితే అప్పటికి 10 ఏళ్ల క్రిందట హరిశ్చంద్రుడిగా నటించి ఇప్పుడు విశ్వామిత్రుడిగా నటించడం అంత సబబుగా ఉండదేమోనని ఆయన వెనుకంజ వేశారు. కావాలంటే విశ్వామిత్రుడు ప్రధాన పాత్రగా ఒక సినిమా ప్లాన్ చేసుకోండి, దానిలో తప్పనిసరిగా ప్రధాన పాత్ర విశ్వామిత్రుడిగా నటిస్తాను అన్నారట కూడా ఎస్వీఆర్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ వారి కాంబినేషన్స్లో ఎస్వీఆర్ లేకపోయినా పర్వాలేదులే అనే ధైర్యంతో ముక్కామల గారిని విశ్వామిత్రుడిగా తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక చక్రపాణిగారి పాత్ర కూడా ఉందంటారు. రెండో హరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించిన రేలంగి గారు ఈ మూడవ సత్య హరిశ్చంద్రలో కాలకౌశికుడిగా నటించారు కానీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. అయినా ఒక్కసారి సినిమా ఘోర పరాజయం పాలయ్యాక బోలెడన్ని లోపాలు, కారణాలు కనిపిస్తాయి కదా. వాటిల్లో ఒకటి రేలంగి గారు ధరించిన కాలకౌశికుడి పాత్ర కూడా. నక్షత్రకుడిగా రమణారెడ్డి, వీరబాహుడిగా రాజనాల, మేనకగా ఎల్ విజయలక్ష్మి,
మాతంగ కన్యలుగా రాజశ్రీ, మీనాకుమారి అందరూ పేరున్న తారాగణమే, హేమహేమీలే. కెవి రెడ్డి గారి స్క్రీన్ ప్లే దర్శకత్వానికి కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంతకు ముందు వరకు విజయావారి చిత్రాలు, కెవి రెడ్డి గారి చిత్రాలు సాధించిన విజయాల స్థాయిని అందుకోలేకపోయినా సత్యహరిశ్చంద్ర 50 రోజుల మైలురాయిని చేరుకోగలిగింది. ఈ చిత్రం తర్వాత కెవి రెడ్డి గారు రూపొందించిన భాగ్యచక్రం, ఉమాచండీ గౌరీశంకరుల కథ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఓటమి చవిచూడక తప్పలేదు. అయితే సత్యహరిశ్చంద్ర ఇప్పుడు చూసినా మరీ అంత అపజయం పాలు కావాల్సిన సినిమా అనిపించదు. ఈ సినిమా తర్వాత హరిశ్చంద్రుడి కథతో తెలుగు సినిమా ఏదీ రాలేదు. క్రమక్రమంగా పౌరాణికాలు కూడా సాంఘికాల ధాటికి తట్టుకోలేకపోయాయనుకోండి. ఇవండి తెలుగు తెరమీద 3 హరిశ్చంద్ర చిత్రాలు, వాటి గురించిన కొన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వచ్చే వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.